లోకల్ గైడెన్స్ లేకుండా, లోకల్ ప్రెజెన్స్ Sir, I have లేకుండా two ఆ ప్లాన్స్ technical questions, sir. I have two technical, since you are in the war field, you are the best judge to explain on this and or elaborate on this. ఏంటంటే వార్ ఫీల్డ్లో ఉన్నప్పుడు మీరు చాలా విషయాలు గమనించుంటారు. అక్కడ జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడిందని వాళ్ళు అనుకున్నారు. సరే, ఏర్పడిందని వాళ్ళ భాషలోనే కాసేపు అనుకుందాం మనం కూడా. ఏర్పడంగానే మిలిటరీ ఇన్వాల్వ్మెంట్ని ఎందుకు డినై చేశాడు ఒమర్ అబ్దుల్లా? ఒకటి. రెండోది, లోకల్ పోలీసు టూరిస్ట్ స్పాట్స్లో ఇంటర్నేషనల్ టూరిస్ట్ వస్తారు అండ్ సెన్సిటివ్ ఏరియాస్ ఇవన్నీ. లోగడ మనకి ఘటనలు అయినాయి. అమర్నాథ్ యాత్రికుల మీద కాల్పులు జరిపి 100 మంది ప్రాణాలు బలి తీసుకున్నారు. అలాంటి దానికి దగ్గర హార్డ్లీ సమ్ 50 kilometers అవే ఫ్రమ్ బాలటోల్ బేస్ క్యాంప్ దిస్ పహల్గామ్ ఈస్. అండ్ అక్కడి నుంచి ఒక 10 kilometers నుంచి అడవి స్టార్ట్ అవుతుంది. 170 square kilometers విస్తీర్ణంలో ఆ అడవిలో ఉగ్రవాద క్యాంపులు నడుస్తున్నాయి. ఇవన్నీ ఒమర్ అబ్దుల్లా నోటీస్లో జరిగాయి అనేది నేను ఘంటాపదంగా చెప్తాను సార్. మీరేమంటారు? తెలియకుండా ఉండదండి. చీఫ్ మినిస్టర్ ఆయనకి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ అవన్నీ చాలా ఉంటాయి. అందుకే అంటున్నారు కదా, మీకు టూరిజం స్పాట్స్ అనేవి ఏ స్టేట్లోకి వెళ్ళినా కూడా సరే, డెమోక్రటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్, ఆయన ఆర్మీ రోల్ ఎందుకు డినై చేశాడు అంటే హీ హ్యాస్ టు ప్లే టు హిస్ ఓటర్స్ అండి. ఆయనకి ఓటేసి ఆయన గెలిపించిన వాళ్ళని ప్లీజ్ చేయాలి కదా వాళ్ళు. అండ్ అండ్ ఆయన గెలిచింది చాలా క్లియర్గా మీరు చూసారంటే, ఆయన ఓట్లు ఎక్కడ గెలిచాడు, మొత్తం ముస్లిం డామినేటెడ్ అసెంబ్లీ సీట్లు గెలిచారు వాళ్ళు కాబట్టి. అండ్ జమ్మూ కాశ్మీర్లో ముస్లిం డామినేటెడ్ సీట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆయన గెలిచాడు. సో ఆయన హీ విల్ ప్లే టు ద గ్యాలరీ, హీ విల్ ప్లే టు హిస్ ఓటర్స్. లేకపోతే ఓటర్స్ నెక్స్ట్ టైం వాళ్ళు ఆయనకు ఓటేయారు. సో అది చేయడం అనేది పెద్ద సర్ప్రైజ్గా నేను చూడను. రెండోది, పోలీసుని అదే ఇందాక నేను చేసిన పాయింట్, టూరిజం ప్లేసెస్లో పెహల్గామ్లో స్పెషల్లీ చాలామంది వస్తారు. స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని అంటారు వాళ్ళు పెహల్గామ్ని. సో అలాంటి ప్లేస్లో ఇలాంటి టూరిజం యాక్టివిటీ జరుగుతున్నప్పుడు నీకు ఒకవేళ అనుమానంగా ఉంటే, నీకు ఒకవేళ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉంటే, పోలీసులు కాకుండా అన్ఫార్చునేట్లీ పోలీస్ ఫోర్సెస్ వాళ్ళు చేసే పనులు చాలా ఉంటాయండి. కానీ దే ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ ఫైటింగ్ టెర్రరిస్ట్ అండి. దే ఆర్ నాట్ ట్రైన్డ్, దే ఆర్ నాట్ కేపబుల్. సో నీకు అలాంటి అనుమానం ఉన్నప్పుడు వై డిడ్ యూ ఆస్క్ ఫర్ సెంట్రల్ ఫోర్సెస్ సపోర్ట్? సార్, ఐ హావ్ అనదర్ డౌట్ సార్. మీరు ఆ రాష్ట్రంలో పనిచేశారు, అదే మీ ఆర్మీ బేస్లో పనిచేశారు. క్యాపబిలిటీ దాకా నేను ఎడదలుచుకోలేదు. నేను అనేది హ్యాండ్స్ ఇన్ గ్లోవ్ అనేది కూడా అక్కడ ఉన్నది. పోలీస్ అండ్ టెర్రరిస్ట్ ఫోర్సెస్ అవి కలిసి ఐకమత్యంగా కలిసి పనిచేస్తున్నారు వాళ్ళు అనే అనుమానం కాదండి, నిర్ధారణ. అంటే ఒకటి క్లారిఫై చేస్తాను వాసుదేవన్ గారు. ఒకటి ఏంటంటే, అన్ఫార్చునేట్లీ మనం ఒప్పుకోకపోయినా ద ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ ఇస్ ఇస్లామైజేషన్, రాడికలైజేషన్ ఆఫ్ ఎవ్రీ వన్. సో చాలా మంది ముస్లిమ్స్ వాళ్ళ నమ్మకం ఏంటంటే, నాకు రిలీజియన్ ముందర దేశం తర్వాత అని నమ్ముతారు. అలా నమ్మిన వాళ్ళందరూ హ్యాండిల్లో ఉంటారు. అలాని కాక దేశాన్ని నమ్మేవాళ్ళు కూడా బోల్డ్ మంది ఉంటారు. నేను ఆర్మీలో సర్వ్ చేసినప్పుడు, రాష్ట్రీయ రైఫిల్స్లో సర్వ్ చేసినప్పుడు, నా దగ్గర రజోరీ నుంచి ఉన్న ఒక పిల్లోడు ఉండేవాడు, అబ్దుల్ రషీద్ అని. వర్షం పడినా, మంచు పడినా, నీళ్ళు వచ్చినా, ఊగులు వచ్చినా దాటి వెళ్ళి నాకు ఇంటెలిజెన్స్ ఇచ్చేవాడు. మేము సక్సెస్ అవ్వడానికి కాంట్రిబ్యూట్ చేసేవాడు ఆ పిల్లాడు. పిల్లోడిని ఇంట్లో వాళ్ళని పట్టుకుని వాళ్ళు థ్రెటన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. మీ ఫ్యామిలీని చంపేస్తాను నువ్వు ఆర్మీ నుంచి రాకపోతే అని. అయినా కూడా ఆ పిల్లోడు సర్వ్ చేసిన అలాంటి దేశభక్తులు కూడా చాలా మంది ఉన్నారండి. అలాంటి వాళ్ళకి ఇప్పటికి కూడా నేను తలొంచి అబ్దుల్ హమీద్ లాంటి హీరోస్ వాళ్ళకి తలొంచి నేను ఇప్పటికి కూడా సెల్యూట్ చేస్తాను. సో ఏంటంటే రెండు ఉంటారు. మీకు నార్మల్ హింటర్లాండ్లో కూడా మన పోలీసుల్లో కూడా ఇప్పుడు గుండాలతో కలిసిన వాళ్ళు, వాళ్ళ దగ్గర మామూలు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఉన్నారు. బట్ పోలీస్ ఐ విల్ కీప్ ఇట్ అట్ కేపబిలిటీ ఓన్లీ అండి. వాళ్ళకి నార్మల్ గన్స్ ఇచ్చి, 303 గన్స్ ఇచ్చి, AK గన్స్ ఇచ్చి మీరు ఫైట్ చేయండి అన్నా కూడా వాళ్ళకి బేసిక్ ట్రైనింగ్ ఉందా, వాళ్ళకి అవగాహన ఉందా ఆపరేషన్స్ది? ఉండదు పోలీస్కి. సో అలాంటప్పుడు మీకు స్పెషలైజ్ ఫోర్సెస్ కావాలి సెక్యూరిటీ కోసం. IS డ్యూటీస్ కోసం కూడా కొన్ని CISF లాంటి ఫోర్సెస్ పెట్టుకుంటే డెటరెన్స్గా వర్క్ చేస్తుంది. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే, మనం డీప్ డైవ్ చేయాల్సిన అవసరం చాలా ఉందండి. స్టేట్ గవర్నమెంట్కి ఇంటెలిజెన్స్ ఉండి వాళ్ళు యాక్షన్ తీసుకోలేదా? స్టేట్ గవర్నమెంట్కి అసలు ఇంటెలిజెన్స్ రాలేదంటే దట్స్ ఎ బిగర్ ప్రాబ్లమ్. ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఫెయిలియర్. ఇంత యాక్షన్ జరుగుతుంటే, ఇంత పెద్ద యాక్టివిటీ ప్లాన్ చేయబడుతుంటే అసలు ఇంటెలిజెన్స్ రాలేదా అనేది అది కూడా బయటకు వస్తుంది 2-3 రోజుల్లో. ఎక్కడ ఫెయిల్ అయింది ఇంటెలిజెన్స్ అనేది? నా ఉద్దేశంలో ఇట్స్ ఎ బిగ్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఆల్సో. సో అక్కడ కూడా మనము పోస్ట్మార్టం చేయాలి, నేర్చుకోవాలి, లెసన్స్ నేర్చుకోవాలి. లేకపోతే ఇలాంటివి మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. సో ఈ అన్ని ఆస్పెక్ట్స్ అండి మనం అడ్రస్ చేయాల్సింది ఇంటర్నల్లీ. ద్రోహులు
శత్రువులు ఎవరు, ఎవరు హెల్ప్ చేశారు, సరే మీరు పట్టుకుంటారు ఆ టెర్రరిస్ట్ని, నలుగురిని చంపేస్తారు ఇంకో వారం రోజుల్లో, రోజు 2 రోజులు, వారం రోజులు, నెల రోజులు, ఎప్పుడో ఒకప్పుడు వాడు చావడానికి వచ్చాడు, వాడు చస్తాడు. ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ దోస్ టెర్రరిస్ట్ అండి. వాళ్ళని ఈజీ టార్గెట్స్, వాళ్ళు పావులు వాళ్ళు ఈ పెద్ద గేమ్లో. కానీ ఆ పావుల్ని కాదు, మనం వెనకాల నుంచి కూర్చుని నడిపించే ఆ మంత్రుల్ని, రాజుల్ని, వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళకి ఇచ్చే సపోర్ట్, ఈ మధ్యలో ఉండే గుర్రాలని, వాళ్ళని పట్టుకోవాలండి.